అత్తయ్య గారికి ప్రసాదంలో కనిపించడం ఏంటి, మనకు మాత్రం బూడిద ఎముకలు కనిపించడం ఏంటి? మధుమతి ఇచ్చిందన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది అత్తయ్య గారు. అసలు దయ్యం దేవుడి ప్రసాదం ఎలా ఇచ్చింది అత్తయ్య గారు? అవును, అందుకే ప్రసాదం బదులు ఎముకలు పంపించింది. అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది? అందరినీ చంపడానికి. చంపేదైతే డైరెక్ట్ గా వచ్చి చంపుతుంది కదా. చంపితే పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా. నీ బొంద దయ్యాన్ని ఎలా అరెస్ట్ చేస్తారే? అయ్యో, అదే నిజమే అత్తయ్య గారు. మరి మనల్ని చంపే అవకాశం ఉన్నా ఎందుకు చంపట్లేదు? ఎవరితో అయినా ముహూర్తం పెట్టించుకొని చంపుతుందేమో. బతికున్నప్పుడు భక్తురాలు కదా. అయ్యో, అసలు ఇది నిజంగా చచ్చిందంటావా? డౌట్ అత్తయ్య గారు. నేను కొడితే బతకడం చాలా కష్టం. ఏంటి, నువ్వు కొట్టావా? అది అబ్బబ్బబ్బ, నేను కాదు అత్తయ్య గారు, మీరు కొడితే బతకడం చాలా కష్టం అంటున్నాను. నీ బొంద. నీ స్పీడ్ చూస్తుంటే ఆ మధుని నేను చంపానా నువ్వు చంపావా అని నాకు డౌట్ వస్తుంది. నాకు డౌట్ లేదు అత్తయ్య గారు, నేను కళ్ళారా చూశాను. ఇదిగో, ఎవరి ముందు అనకే. మనం ఒకసారి వెళ్ళి గొయ్యి తవ్వి చూద్దాం. పదండి. ఎందుకు అత్తయ్య గారు? అయ్యో నీ బొంద, నిజంగా మధు చనిపోయిందనుకో, అక్కడ శవం ఉంటుంది. ఒకవేళ ఏదైనా తేడా జరిగిందనుకో శవం ఉండదు. ఒకవేళ శవం లేకపోతే? మధుమతిలా వచ్చింది, మనల్ని ఆటాడిస్తోంది, మన జీవితాలతో ఆడుకుంటోంది, మధుమతి అని తేలిపోతుంది. అది చావలేదని మనకు అర్థమైపోతుంది. ఓకే? మనల్ని ఆడించింది మధుమతి అయితే మరి బసంతి ఎవరు? ఒసే, బసంతి ఎవరో, ఆ బయట కనపడుతున్న ఆ మధుమతి ఎవరో ఈ రాత్రికి తేలుస్తా. పదండి. రండి. పద. తవ్వుతారా? తవ్వండి, నేను చూస్తా. చూస్తారంటే తవ్వండి. అబ్బబ్బా, నాకు తవ్వడం రాదత్తయ్య గారు, మీరు తవ్వండి, నేను చూస్తా. చంపుతా. మనిషి వెనకాల గోతులు తవ్వుతారే మీలాగా అత్తయ్య గారు. నేను తవ్వుతాను, మట్టెత్తండి. కారిండే. చూసేవా తవ్వేస్తున్నారు? ఇప్పుడు ఎలా అమ్మా? ఆ పెట్టె తెరిచి చూస్తే నిజం తెలిసిపోతుంది. అవునన్నయ్య, ఇంతకాలం మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. మన డ్రామా మొత్తం బయటపడిపోతుంది. మరి ఇప్పుడేం చేద్దామమ్మా? ఏం చేయాలో వాళ్ళని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు వదినా. అమ్మా, తవ్వుతాను. అమ్మా, ఓ పని చేస్తే? ఏంటండి అది? మధుని దయ్యంలా పంపిస్తే? అయ్యో, నేను దయ్యంలా వెళ్తే ఈ రోజు తవ్వడం ఆపేస్తారన్నయ్య. రేపైనా తవ్వుతారు కదా. దానికి పరిష్కారం వాళ్ళని ఆపడం మాత్రమే కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? అయిపోయింది. ఏమండి, మధు పెట్టే.
భయం అత్తయ్య గారు. అయ్యో నాకు సరే 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 నేను ఓపెన్ చేస్తాను. చేయండి. సరే సరే. అన్నయ్య వెళ్ళండి వెళ్ళండి అన్నయ్య వెళ్ళండి. ఎవరక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? ఎవరండి అక్కడ? చీరలు అడ్డ పెట్టండి. డాన్స్ చేయండి. హలో, ఎవరది? ఎవరు? నేను అనసూయనే. ఏయ్, అనసూయ ఆవకాయ బద్ద, ఏం చేస్తున్నారు ఇక్కడ? డాన్స్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. కమాన్, డాన్స్ చేద్దాం రండి. అప్పన్న తన్న అప్పన్న అందరికి నువ్వు వెళ్ళొద్దునా. డేయ్, నీతో మేం డాన్స్ వేయడం ఏంట్రా పొరబంతిగా? ఏంటే నన్ను బంతి గారంటారా? ఏంటే సామంతి? వాళ్ళతో డాన్స్ చేస్తున్నా, డాన్స్ డాన్స్ చేస్తున్నా. ఎవరున్నారు ఇక్కడ? అల్లల్లో అదిగో వాళ్ళు. ఏళ్ళండి చేస్తారు నాన్ చేస్తాను. వీళ్ళు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. ఏళ్ళే నా చేస్తారు, నా చేతంతా. లేదు లేదు, నాకు అలా డాన్స్ బంతి సచ్చినోడా. అమ్మయ్యా, తీయండి తీయండి, రండి. అత్తయ్య గారు మీరు నేను ఓపెన్ చేస్తాను. అంటే మధు కన్ఫర్మ్డ్ గా చచ్చిపోయిందే. ఆ బసంతి వేరు, ఈ మధుమతి వేరత్తయ్య గారు. రోజు మనల్ని దయ్యంలో వాయిస్తుంది ఈ మధుమతే. అయ్యో, ఒకసారి మధు చేయి పట్టుకొని చూడవే. ఎందుకు అత్తయ్య గారు? ఏం లేదే, పాత పెట్టి ఇన్ని రోజులైనా బాడీ చాలా ఫ్రెష్ గా ఉంది. నాకు చిన్న డౌట్ గా ఉంది. అవునవును అత్తయ్య గారు, శవం కూడా చాలా గ్లామర్ గా ఉంది. నీ బొందే, నీ బొంద. అదే నిజమైన శవం అయితే ఈ పాటికి కుళ్ళిపోయి అసహ్యంగా తయారైపోయేది అత్తయ్య గారు. నిన్ను కొట్టును పొగిలిపోద్ది. అయ్యో, కొంచెంసేపు ఉండండి, ముందు మీరు చూడండి. చూడు నేను పట్టుకుంటా. అయ్యో, లేవండి లేవండి. శవం ఎలా ఉంది? శవంలా కాకపోతే మనిషిలా ఉంటుందా దరిద్రపుదానా? అబే మిమ్మల్ని కాదత్తయ్య గారు, ఇదిగో దీని. నీకెలా ఉందే? కొంచెం నగలు తగిలిస్తున్నాయి అత్తయ్య గారు. నువ్వు మారవే. ఇదిగో మూసేద్దాం. మట్టేయండి.
త్వరగా తీయండి తీయండి. కౌసల్య లోపలికి తీసుకెళ్ళు. సరే పదమ్మా, మీరు పూర్తి చేయండి. పద. అత్తయ్య గారు, ఏంటే? ఇదిగోండి ఈ టిఫిన్ తీసుకోండి. ఆ. హ? ఏంటే అందరికి ఒకేసారి తెకపోతే మీ టిఫిన్ మీరు తెచ్చుకోవచ్చుగా. అబ్బా, ఇవి అందరి కోసం కాదు అత్తయ్య గారు, మా ఇద్దరికే. ఏంటేంటేంటేంటి? ఈ 10 ఇడ్లీలు, ఈ 10 దోశలు మీ ఇద్దరికా? అంటే ఇవి ఫస్ట్ రౌండ్ అత్తయ్య గారు, సెకండ్ రౌండ్ కి ఇంకో 10 ఇడ్లీలు ఉంచాను. అమ్మో, ఇవి కాక ఇంకో 10? ఒసేయ్, అది పొట్ట కుడితే తొట్ట. ఎప్పుడు లేంది ఇన్ని ఇడ్లీలు వండారంటే? అంత పిండి రుబ్బి ఇన్ని దోశలు చేయడం ఏంటే? అసలు అసలు ఎవరిని అడిగి వండారు ఇవన్నీ? ఎవరినో అడగాల్సిన అవసరం మాకేంటి అత్తయ్య గారు? తినాలనుకున్నాం, వండుకున్నాం. చంపుతా చండాలపదానా. కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడుతున్నావు. అసలు ఏం చూసుకునే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నిన్న మధుమతి 7 చూసి. అంటే 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 అన్నారు అంటే మ్యాటర్ అర్థమయ్యే ఉంటుంది. సో ఈ రోజు నుంచి మా ఇష్టం వచ్చినట్టు తింటాం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం. కాదని అత్త పెత్తనం చూపించారనుకోండి, పిసినారితనంతో కడుపు కాల్చిన మధు మర్డర్ కేసు చైతోకి తెలుస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఎస్ఐ గారికి కూడా తెలిసిపోతుంది. దాంతో మీరు మర్డర్ కేసులో లోపలికి వెళ్తారు. ఆ తరువాత మీరు తిరిగొచ్చేదాకా మేమిలాగే పండగ చేసుకుంటాం. నిజమా? మరి నిన్నటి దాకా టైం మీది, ఈ రోజు నుంచి టైం మాది. ఆహా, ఒక్కసారి ఆ టిఫిన్ ప్లేట్లు ఇక్కడ పెడతారా? ఎందుకో? మీరు పెట్టండి, చెప్తాను. ఓకే, పెట్టవే. పెట్టాం. ఇప్పుడు చెప్పండి. ఎందుకు కొట్టారు? శిరీష, ఎస్ఐకి ఫోన్ చేయండి. చెయ్యండి 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 చెయ్యండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, మా అత్తయ్య మధుమతిని చంపేసింది. కాకపోతే ఆ శవం మీద మా వేలిముద్రలు కూడా ఉన్నాయి. మా అత్తయ్యతో పాటు కలిపి మమ్మల్ని కూడా లోపల వెయ్యండి అని చెప్పండి. మా వేలి ముద్రలేమిటి? మీరిలాంటి వెధవ తెలివితేటలు చూపిస్తారనే నిన్న శవాన్ని తీసేటప్పుడు కావాలనే మీ ఇద్దరి చేత శవాన్ని పట్టుకునేలా చేశాను. కాబట్టి నేనొక్కదాన్నే జైలుకు వెళ్ళను. మిమ్మల్ని ఇద్దరిని తోడుగా తీసుకువెళ్తాను. ఇప్పుడు అర్థమైందా మీ అత్తయ్య గారి టాలెంట్? ఏరి వీళ్ళు. అత్తయ్య గారు, సారీ అత్తయ్య గారు,
మీ సంగతి తెలుసు కూడా. తోక జాడించాం, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. చేస్తే తోక అలా కట్ చేస్తాను. వెళ్ళి ఆ ఇడ్లీలు ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ పూటకి మంచి నీళ్ళతో సరిపెట్టుకోండి. అలేవడి అలేవడి. అలాగే అత్తయ్య గారు, మీ మాటే మాకు వేద వాక్కు. పదవి శిరీష వెళ్దాం. హలో 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 అత్తయ్య గారు, ఎక్కడికి? ఈ ఇడ్లీలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టమన్నారా? పెడతా అత్తయ్య గారు. అలాగే తీసుకువి శిరీష. ఓ సోస్, ఏంటి రాత్రి మీరు చేసిన పని? కొంపదీసి గొయ్యి తవ్వటం చూసేసిందా? మేమేం చేసాం? మీ ముగ్గురు కలిసి చేసినారు, గుర్తులేదా? ఏం చేశారో చెప్పకుండా చేశారు చేశారు అంటే మాకేం అర్థమవుతుంది? నన్ను చెప్తాను కదేటి, రాత్రి ముగ్గురు ఆడోళ్ళు ఓ పెద్ద గొయ్యితో వేసినారు. ఆ ముగ్గురులో నేను లేను. వీళ్ళున్నారేమో నాకు తెలీదు. ఇదిగో ఆ గొయ్యి తవ్వే వాళ్ళని నువ్వు చూసావా? చూడ్డం కాదు, ఫోన్లో ఫోటోలు కూడా తీసినాను. ఏంటి ఫోటోలు కూడా తీసావా? అవును, చూపించమంటావు ఏంటి? చూపించు చూపించు. ఏంటమ్మా అవి? వాళ్ళ కాళ్ళు. ఓ, ఇది వాళ్ళ తవ్వడం. అమ్మయ్యా, ఫేస్ పడలేదు. ఏంటి ఫోటోలు? చేతులు కాళ్ళు తలకాయలు తప్ప ఏమీ లేదు. నానే చేతాను, పైనుంచి తీసినాను కదా. పైనుంచా? అవును, అప్పుడు నాను డాబా మీదకెళ్ళి నడుస్తున్నానా, అప్పుడు పెద్ద శబ్దం వస్తే ఫోటో తీసినాను. కిందికి దిగేటప్పటికి ముగ్గురు పారిపోనారు. అసలు ఎందుకు తవ్వినారు? నాకేం తెలుసు, రేపు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అడగొచ్చు. అలాగే 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 అలాగే. అయ్యో ఓసే, దీన్నో కంట కనిపెట్టుంచండి. మన అదృష్టం బాగుండి మొహాలు పడలేదు, లేకుంటే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. అవునత్తయ్య గారు, ఈ రోజు నుంచి జాగ్రత్తగా గమనిస్తాను, చూస్తూనే ఉంటాను. ఇలా తీసి లోపల పెట్టేసేయాలి. వెళ్ళమ్మా పదవే. ఇక్కడ ఉందా? అయ్యో, ఒకవేళ వీళ్ళకి కనపడిందో కథ మొత్తం రివర్స్ అవుతుంది. అచ్చింటికి ఇక్కడ నుంచి చీర తీసేయాలి. ఎవ్వరూ లేరు. అమ్మయ్యా, తినేయచ్చు. రాత్రి మధు శవం మీద ఉన్న చీరలా ఉంది.
అడుగుతున్నాను కదా ఏంటి శిరీష, అడుగుతూనే ఏంటో ఉన్నావు. చెప్పు. ఆ, రాత్రి మధు వంటి మీద ఉన్న బట్టలు ఇక్కడ ఉన్నాయి అత్తయ్య గారు చూడండి. ఏంటే అవి మధు బట్ల అవి చైతు అత్తయ్య గారు. మరి మధు బట్టలని చెప్తున్నావే అబ్బా రాత్రి నిద్రలేదు కదా అత్తయ్య గారు, అందుకే ప్యాంటుని చూసి చీర అనుకుని ఉంటుంది. అందుకే అదే చెప్పింది. అక్క నీ బొందక్క, నిజం అక్క, నిన్న కళ్ళారు చూసాను, అవి మధు బట్టలే. పిచ్చి వాగుడు బాగా వంటి చంప పగలు కొడతాను పడే లేదు అత్తయ్య గారు, అవి మధు బట్టలే. చంపేలా అమ్మయ్య